హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. చంద్రబాబు కీలక ప్రకటన విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీల బృందం వేపాడ చిరంజీవి, కంచెల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి తదితరులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి పలు జటిలమైన సమస్యలపై ఆయన దృష్టికైతే తీసుకెళ్లారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉపాధ్యాయులు తమ విధులను నిర్బంధంగా నిర్వహించుకునేలాగా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్సీలు కోరారు. దీనివల్ల బదిలీలు, పదోన్నతులు మరియు సర్వీస్ అంశాల్లో పూర్తి పారదర్శకత వస్తుంది అని వివరించారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ గారు ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలగనివ్వమని, వారి భద్రతకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఎంటీఎస్ ఉద్యోగుల వయసు పెంపు. మినిమమ్ టైమ్ స్కేల్‌పై పనిచేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఈ యొక్క సదుపాయం కల్పిస్తే వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. దీనిపై మంత్రి గారు నిబంధనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా అయితే స్పందించారు. గత 5 ఏళ్లుగా నోటిఫికేషన్‌లు సరిగ్గా రాకపోవడం వల్ల మించిపోయిన నిరుద్యోగుల పక్షాన ఎమ్మెల్సీలు గళం విప్పారు. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు గరిష్ట వయోపరిమితి పెంచాలని కోరారు. దీనిపై లోకేష్ గారు స్పందిస్తూ నిరుద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రిని కలవడానికి ముందే ఎమ్మెల్సీల బృందం పాఠశాల విద్యా డైరెక్టర్‌తో సమావేశమై ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులు, అంతర్గత సమస్యల గురించి చర్చించారు. అధికారుల స్థాయి నుంచి స్పష్టత అయితే తీసుకున్న తర్వాత మంత్రిని కలవడంతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు.